హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 70,000 పైగా మీకు సాలరీ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బేసిక్ పైన మీకు 46,000 45,000 పైగా ఉందన్నమాట. బట్ అన్ని ఎలస్ కలుపుకుంటే కన్నా 70,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను, ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు చాలామంది ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడకుండా సగం చూసి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. అండ్ వీడియో చూస్తాం ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి కోర్స్ అయితే అందిస్తామున్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నర్స్ అని తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ ఉన్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా అండ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఫర్ ద వారియస్ పోస్ట్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ సంస్థ వంటి నోటిఫికేషన్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మీకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా, దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందని, ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఇక ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు May 4th, 2026 నుంచి May 24th, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కేవలం మనకు 20 days వరకు మాత్రమే టైం అయితే ఇచ్చాడు. కాబట్టి ఇంకా అప్లై చేసుకునే 14 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా April 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నాడు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 35 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years ఉంది కాబట్టి 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకుంటే ఇది ముందుగా అప్లికేషన్ ఫామ్ అయితే చెప్పింది కదా, ఇది టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నోటిఫికేషన్తో పార్ట్ ఉంటుంది. లాస్ట్లో చూసుకోండి. అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబరు అండ్ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. CO నుండి 2026 ఇదైతే రాయాల్సి ఉంటుంది. అండ్ డేట్ వచ్చేసి మనకు May 4th, 2026 ఆ డేట్ మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కిందనే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ అయితే రాయండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు ఏంటంటే క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ పేరు అయితే రాయండి. మీ 10th మెమరీ ఏ విధంగా అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్లో తప్పు లేకుండా మిస్టేక్స్ లేకుండా రాయండి. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్. అండ్ థర్డ్ వచ్చేసి పోస్టల్ అడ్రస్ అనమాట విత్ పిన్ కోడ్, మీ పోస్టల్ అడ్రస్ అయితే రాయండి. 4th మొబైల్ నెంబరు, 5th ఈమెయిల్ ఐడి, 6th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, అండ్ 7th వచ్చేసి April 1, 2026కి మీకు ఎన్ని సంవత్సరాలు అనేది కౌంట్ చేసుకుని ఇవ్వండి. అండ్ 8th వచ్చేసి మీరు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. 9th వచ్చేసి కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరల్ అనేది. అండ్ 10th వచ్చేసి మనకు ఎవరైతే ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ లేకుండా మైనారిటీస్ కానీ ఈబీసీ వాళ్ళు ఉంటాయి కదా, అది కూడా ఇవ్వచ్చు కింద. ఒకవేళ కాకపోతే నార్మల్గా పెట్టేసేయండి. 11th వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ డీటెయిల్స్, మీరు పేమెంట్ చేస్తారు కదా డీడీ అనేది, వాటికి సంబంధించిన అంటే డీడీ నెంబరు అండ్ డేటు అవైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10th ఇవ్వండి. తర్వాత మీకు ఇంటర్, తర్వాత డిగ్రీ మీ క్వాలిఫికేషన్ అవుతుంది వాటి డీటెయిల్స్ అనమాట. పక్కనే మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద బోర్డు అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ టాప్ కూడా ఇవ్వచ్చు. అండ్ కింద మనకి ఎక్స్పీరియన్స్ ఇఫ్ అని అంటే మీ ఇక్కడ ఉంటే ఇవ్వండి ఎక్స్పీరియన్స్ అనేది, లేకపోతే మీరు ఫిల్అప్ చేయకుండా పక్కన పెట్టేసేయండి అంతే దాన్ని. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి కరెంట్ ప్లేసింగ్ పోస్టింగ్ అవుదా, అంటే ప్రజెంట్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళైతే దీన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేసిన ఆ డేటు, అండ్ ప్లేస్ వచ్చేసి మీరు మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇవ్వచ్చు అనమాట. అండ్ కింద వచ్చేసి మనకు చెక్ లిస్ట్ అనమాట. ఇది చెక్ లిస్ట్ మీన్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి పంపిస్తున్నారు అప్లికేషన్ ఫామ్తో పాటు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ముందుకు వచ్చే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని సర్టిఫికేట్ జిరాక్స్ పంపిస్తుంటారు కదా, ప్రతి జిరాక్స్కి మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి, అంటే సిగ్నేచర్ అనమాట. అది టిక్ అయితే పంపించండి. అండ్
డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ 10th మేము పంపిస్తుంటారు కాబట్టి జిరాక్స్ టిక్ చేయండి. నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ పంపిస్తుంటారు కాబట్టి అది కూడా టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ రీసెంట్గా దిగినటువంటి 2 లేటెస్ట్ ఫొటోస్ మీద కంపల్సరీగా సిగ్నేచర్ చేయండి. ఫొటోస్ మీద పంపించి టిక్ చేయండి. 5th వచ్చేసి మనకు డాక్యుమెంట్ రికార్డింగ్ ద ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా లాస్ట్ అదర్స్ టిక్ చేయండి, ఒకవేళ లేకపోతే టిక్ చేయొద్దండి. 6th వచ్చేసి మనకు పేమెంట్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ అనమాట. 590 రూపీస్ మనం అప్లికెంట్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ ఫీజు డీడీ ఉంటుంది కదా, ఆ డీడీ పంపిస్తుంటే కదా అది కూడా టిక్ చేయండి. అండ్ 7th వచ్చేసి ఎవరైతే మైనార్టీ క్యాండిడేట్ ఉంటుంది కదా వాళ్ళు 200 రూపీస్ మీరు అఫిడవిట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అయితే దాన్ని తీపిచ్చి అదైతే పంపించాలన్నమాట. మీకు ఫీజు ఎక్స్టెంప్షన్ తీసుకోవాలంటే కన్నా, అంటే ఇక్కడ 590 రూపాయలు ఉంది కదా, ఇది పేమెంట్ చేయకుండా ఎక్స్టెంప్షన్ తీసుకుంటే కన్నా మీరు 200 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 8th వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట. ఎవరైతే ఈబీసీ వాళ్ళు వాళ్ళు అది కూడా పంపించి జిరాక్స్ అనేది టిక్ అయితే చేయాలి. కింద వచ్చేసి మనకు అప్లికెంట్ కార్డ్ సిగ్నేచర్ అండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ అప్లికెంట్ ఫామ్ అనేది ఫిల్అప్ చేశారు కదా, అప్లికెంట్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకటి మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్లాప్ అయితే మీరు పైన వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ పోస్ట్ అప్లైడ్ కంపల్సరీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అన్ని కూడా రాసేయండి. అండ్ పక్కనే మనకు 2 అడ్రస్ అని రాసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆఫీస్ ఆఫ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ 4th ఫ్లోర్, కొంకన్ రైల్వే, బెలాపూర్ మనకు భవన్, సెక్షన్ 11, సిడిబి, బెలాపూర్, నేవీ, ముంబై 400614 ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనేది మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్మెంట్ మీద రాయాల్సి ఉంటుంది అనమాట. రాసేసిన తర్వాత మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అన్ని కూడా దానిలో పెట్టేసి అండ్ 2 ఫోటోలు, అదేవిధంగా మీరు పేమెంట్ చేసినట్టు పేమెంట్ స్లిప్, డీడీది అన్ని కూడా దానిలో పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించండి, రిజిస్టర్ పోస్ట్ పంపించండి అనమాట. లాస్ట్ డేట్ మనకు ఈ నెల 24వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట. సివిల్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది, అది కూడా యువర్ వాళ్ళకు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి యువర్ అండ్ ఓబీసీ వాళ్ళకు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి 1, అది కూడా యువర్ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. అండ్ అసిస్టెంట్ మెటీరియల్ మేనేజర్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 1, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్ అనమాట 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్కి వచ్చేసి 2, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే ప్రతివి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ మీకు శాలరీ చూసుకుంటే 7th CPC కింద మీకు లెవెల్ 8 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మీకు 47,600 నుండి 1,51,100 ఉందన్నమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 70,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుందని క్లియర్గా నేనైతే చెప్తా ఉన్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ రావచ్చు, లేదంటే ఇంచుమించు 70,000 వరకు కూడా శాలరీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకు అప్లికెంట్ ఫీజు అనేది 500 రూపాయలు ఉంది. జిఎస్టీ మనకు 18% కాబట్టి 90 రూపాయలు అనమాట. ఓవరాల్గా 590 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. అయితే ఇది ఓన్లీ యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే. ఒకవేళ ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ మైనారిటీస్ కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎవరుతున్నారో వీళ్ళు ఎలాంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే పేమెంట్ వచ్చేసి మీరు ఏ విధంగా చేస్తారంటే మీరు ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ ఫీజు అనేది 590 రూపాయలు మనకు కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ మొత్తం కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు ఈ విధంగా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అసిస్టెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లోన, అంటే మనకు MBA ఇన్ జనరల్ మేనేజ్మెంట్లో మీరు చేసి ఉండాలి. వాటితో పాటు మీకు కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ స్కోర్ అయితే ఉండాలన్నమాట 2023ది. అంటే 2023 నుండి 2026 ప్రజెంట్ వరకు ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు 60% మార్కులు అయితే ఉండాలి. వాటితో పాటు మీకు గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు చేసి ఉంటే, అంటే గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉంటే కానీ 2023 కానీ 24 కానీ 25లో కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు క్వాలిఫికేషన్తో పాటు క్యాట్ ఎగ్జామ్ కానీ లేకుంటే గేట్ ఎగ్జామ్ కానీ రాసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ఫైనాన్స్ అడ్వైజర్కి వచ్చేసి చార్టెడ్ అకౌంట్ అయితే చేసి ఉండాలి అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ కూడా చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసి
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సేమ్ దీని కూడా అంతే అనమాట. మనకు అసిస్టెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసి మనకు ఏఐసిటిసి రికగ్నైజ్డ్ సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మీరు చేసి ఉండాలి 60% మార్కులతోటి. అండ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి. 2023 కానీ 24 కానీ 25లో కానీ మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ చేసినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ మీరు 60% మార్కులతో పాస్ అయినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఐటీ కానీ. అదేవిధంగా మీకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ ఎగ్జామ్ అయితే మీరు 2023 కానీ 2024 కానీ 2020 కానీ రాసి ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాఫిక్ కూడా మనకు సేమ్ అంతే, బ్యాచిలర్ డిగ్రీ రిలేటెడ్ దానిలోన అండ్ గేట్ స్కోర్ ఆ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకు కొన్ని పోస్టులకు ఒక విధంగా అయితే ఉంది, కొన్ని పోస్టులకు వేరే విధంగా అయితే ఉంది. కొన్ని పోస్టులకు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైనాన్స్ అడ్వైజర్కి వచ్చేసి మనకి ముందుగా రైటింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఏంటంటే షార్ట్ లిస్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక వేరే ఎగ్జామ్స్కి వచ్చేసి మనకి ఏంటంటే ముందుగా డౌన్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మనకు మెడికల్ లిస్ట్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరన్నమాట వేరే పోస్టులకు. అలా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.